హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము మార్వెల్ జోంబీస్ అని చెప్పేసి వాట్ ఇఫ్ సిరీస్ని జోంబీ వర్షన్కి మార్చి ఒక సిరీస్ వచ్చింది. ప్రస్తుతానికి 4 ఎపిసోడ్లు వదిలారు. దానికి ఫస్ట్ ఎపిసోడ్ స్టోరీ ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఈ ఎపిసోడ్స్ మొత్తం అన్ని జోంబీ వర్షన్సే. హీరోస్ అంటూ ఎవరో కొంతమంది బ్రతుకుంటారు. బ్రతికిన వాళ్ళు ఎలా, ఏం కథ అనేది సర్వైవింగ్ గురించి ఉంటుంది. మనకు ఎపిసోడ్ స్టార్టింగ్లో చాలామంది అంటే అడవిలో మామూలుగా ఇప్పుడు బ్రతికిన వాళ్ళల్లో చిన్న హాకాయ్, దాని తర్వాత మిస్ మార్వెల్స్, తన ఫ్రెండ్ ఒకతను, వీళ్ళు మాత్రమే ముగ్గురు బ్రతికి మనకు వెళ్తున్నట్టుగా చూపిస్తారు. వాళ్ళు ఒక టౌన్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే అవెంజర్స్లో హల్క్ ఏ విధంగా పారిపోతాడో ఒక మినీ ఎయిర్ స్పేస్ క్రాఫ్ట్లో, దాంట్లో మాదిరిగానే ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి అక్కడ దగ్గరలో క్రాష్ ల్యాండ్ అవుతుంది. దాంట్లో ఉన్న ఒక జోంబీ లోపల ఒక ట్రాకర్ ఉంటుంది. చాలా డీకోడింగ్తో ఉంటుంది. అలాగే వచ్చేసి చాలా ఏమంటారు, ఎవరు లాక్ తేలినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ డీకోడ్ చేయడానికి మిస్ మార్వెల్ అలాగే చిన్న హాకాయ్, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అక్కడి నుంచి ఆ ఉన్న జోంబీస్ నుంచి అప్పుడు ప్రస్తుతానికి హాకాయ్ అటాక్ చేయడంతో వాళ్ళందరి నుంచి తప్పించుకొని పారిపోతారు. వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడే దాని మధ్యలోనే మార్వెల్ వచ్చేసి కెప్టెన్ మార్వెల్, దాని తర్వాత మనకు రీసెంట్గా డిఫెండర్స్, అదే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూ అవెంజర్స్ మూవీస్లో థండర్ బోల్ట్స్లో కొత్తగా పరిచయం అయ్యాడు కదా బాబీ, ఆ క్యారెక్టర్ వచ్చేసి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో జోంబీగా మారిన కెప్టెన్ మార్వెల్ని ఈ బాబీ అనే అతను ఆపుతూ ఉంటాడు. అలాగే కొంత ప్రయత్నం చేసిన తర్వాత కింగ్ ఆఫ్ మామూలుగా టచాలా ఉంటారు కదా, దాని కింద సైన్యాధికారిగా ఉన్న ఆమె లేడీ కమాండర్ వచ్చేసి అందరినీ జోంబీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ యుద్ధం చేస్తున్న సమయంలోనే వీళ్ళు మిస్ మార్వెల్ని మాత్రమే వీళ్ళతో పాటే వాళ్ళ ఒక మామూలుగా ఇప్పుడు జార్విస్ మాదిరిగానే ఫ్రెడీ ఇప్పుడు హ్యూమన్ రోబోట్గా వచ్చేసి ఓపెన్ థాట్స్ని ఓపెన్గా ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్లో ఆ రోబోట్స్ వీళ్ళందరూ త్యాగం చేసి కమాలాని అంటే మిస్ మార్వెల్ని అక్కడికి మామూలుగా థండర్ బోల్ట్స్ ఉన్న టీమ్స్ అక్కడికి పంపించేసి అక్కడ వీళ్ళు ఈ ట్రాకర్ని డీకోడ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని హెల్ప్ పంపండి, లేదంటే హెల్ప్ అడగండి అని చెప్తుంది. నతాషా ఉంది కదా, బ్లాక్ విడో వాళ్ళ మదరు, సిస్టర్ ఎలీనా, దాని తర్వాత వాళ్ళ ఫాదరు, వీళ్ళంతా వచ్చేసి అక్కడ సేఫ్ జోన్లో ఉంటారు. జోంబీస్ని కంట్రోల్లో పెట్టుంటారు. అదే సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఈ కమాలాని మధ్యలో హెల్ప్ చేసిన అతను మామూలుగా బ్లేడ్, ఈయన వచ్చేసి మనకు పాత మూవీస్లలో చూపించినట్టే పెద్ద ఒక సోర్డ్ ఫైట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. దాంట్లో ఒక జోంబీని గోస్ట్ని చంపేది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారని దాన్ని డికోడ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే అప్పుడే టచాలా వాళ్ళ కమాండర్ వాళ్ళ జోంబీగా మారిపోయి ఉంటుంది కదా, వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వచ్చి ఇక్కడే వీళ్ళందరినీ మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు, కెప్టెన్ అమెరికాని, మిగతా మొత్తం అందరి క్యారెక్టర్స్ని. దాని తర్వాత వీళ్ళందరూ అటాక్ చేయడం, అక్కడ వాళ్ళు ఎలీనా చనిపోవడం, దాని తర్వాత మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేయడం, ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.